బ్రహ్మ కడిగిన పాదము నా స్వామి పుణ్యము పుణ్యము జన్మధన్యము బ్రహ్మ కడిగిన పాదము నా స్వామి పూజ చేసిన బోధము ఒక్క కీర్తన పాడిన ఆపదలు తొలగించవా నా స్వామి ఆకులము నీవే కదా. ఓకే ఉన్నటువంటి ప్రముఖ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి నుంచి చిన్న వివరణ చెబుతున్నాను. ఇది పిఠాపురం మహారాజు గారు కట్టించినటువంటి దేవాలయం. దాన్ని శిథిలమైపోతే నడవపల్లి గ్రామ కాపురస్తుల గ్రంథి సూర్యనారాయణమూర్తి గారు ఆయన మళ్ళీ పునర్నిర్మాణము పునః విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ రకంగా ఇది కుండలేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్య దేవాలయం వేణుగోపాల స్వామి వారి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానం. ఇంకా ఈ మా పక్కనే కుండలేశ్వర స్వామి పార్వతీ కుండలేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. ఇది ప్రాచీనమైన దేవాలయం. దీని చరిత్ర చెప్పాలంటే గౌతమ మహర్షి చేత స్థాపించబడినటువంటి శివ లింగం ఇది. ఏం చేతంటే పూర్వంలో వరుణదేవుడు 2 కుండలాలని సముద్రుడికి ఇచ్చాడు. సముద్రుడు తన భార్య అయినటువంటి వృద్ధ గౌతమికి 2 కుండలాలను బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఆ గౌతమ మహర్షి గోదావరి తీరం వెంబడే ప్రయాణం చేస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఈ కుండలేశ్వర క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే ఇది దక్షిణ కాశీ వ్యాసకాశీ అనే పేరు పొందడం వల్ల అంచేత అప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా దండకారణ్య ప్రాంతమే తప్ప ఇక్కడ నదీ తీరం తప్ప ఇంకేమీ లేనటువంటి సందర్భంలో ఆ 2 కుండలాలని వృద్ధ గౌతమి ఇచ్చినటువంటి 2 కుండలాలని ఒకటి నదీ తీరంలో కుండలేశ్వరం నదీ తీరంలో ఒకటి ఈ మానవ మాతృలు పూజ చేసుకోవడానికి ఈ నదీ తీరంలో గౌతమ మహర్షి స్థాపించాడు. 2వ కుండలాన్ని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ గౌతమి నదీ ప్రవాహంలో దేవతలు పూజ చేసుకోవడానికి 2వ కుండలాన్ని ప్రతిష్ఠించాడని ఇక్కడ చారిత్రక విషయం పూర్వీకులు చెప్పేవారు. మా పూర్వీకులందరూ కూడా చెప్పేవారు. అయితే శివాలయాల్లో శివలింగాలు సాధారణంగా స్తూపాకారంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి శివలింగం మాత్రం కుండలాకారంగా ఉంటుంది. అంటే మనకి చెప్పాలంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక ఇంట్లో వాడుకునే కుండ ఉంటుంది చూసారా, ఆ కుండ ఆకారంగా ఉంటుంది. దానికి గల కారణం నేను చెప్పినట్టుగా ఆ వరుణ దేవుడు ఆ కుండలాలని సముద్రుడికి ఇవ్వడం, సముద్రుడు తన భార్య అయినటువంటి వృద్ధ గౌతమికి ఇవ్వడం, ఆ గౌతమి
సప్త ఋషుల్లో ఒకడైనటువంటి గౌతమ మహర్షికి ఇవ్వడం జరిగింది. ఆ కుండలాలని ఒకటి మానవ మాత్రులు పూజ చేసుకోవడానికి ఈ నదీ తీరంలో ఒకటి ప్రతిష్ఠించాడు. రెండోది నదీ గర్భంలో దేవతలు పూజ చేసుకోవడానికి ఆ రకంగా స్థాపించాడు. ఈ 2 కుండలాలని కూడా ఇక్కడే స్థాపించాడు. అది ఈ ప్రాంతం యొక్క విశేషం. ఇంకా నదీ తీరం ఈ శివాలయాల్లో శివలింగాలన్నీ స్తూపాకారంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి శివలింగం మాత్రం కుండలాకారంగా ఉంటుంది. అంచేత ఆ కుండలాకారంగా వెలిసిన ఆ గౌతమ మహర్షి చేత స్థాపించబడినటువంటి ప్రాచీనమైన దేవాలయం కాబట్టి ఆ స్వామికి కుండలేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఏర్పడిన ఊరు కాబట్టి ఇది కుండలేశ్వరం అయ్యింది. ఇంకా నదీ గర్భంలో ఇటువంటి కుండలాన్ని అక్కడ కూడా నదీ గర్భంలో స్థాపించాడు కాబట్టి ఆ క్షేత్రాన్ని పూర్వంలో మహాకవులు కావ్యాలు రచించినప్పుడు ఈ వృద్ధ గౌతమిని కొండల తీర్థంగా వర్ణించారు. అంచేత ఆ రకంగా కొండల తీర్థము, కుండలేశ్వరము, కుండలేశ్వరుడు అనే పేర్లతోటి ఈ ప్రాంతం కోటీశ్వరరావు గారు చెప్పడం వల్ల దినదినాభివృద్ధి చెందుతూ వేళ పెద్ద యాత్రా స్థలంగా మారింది. మొన్న శివరాత్రి నాడు కూడా విశేషమైన జనసందోహం వచ్చి ప్రత్యేకమైన అర్చనలు చేయించుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకున్నటువంటి మహా సందర్భంగా నాకు తెలిసినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను.